హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవెల్ల చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. నేనైతే ఇవాళ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో లైవ్గా చూడబోతున్నా. ఎప్పుడు టీవీలో చూసేదే, కానీ ఈరోజు లైవ్గా స్టేడియంలో చూడబోతున్నా. ఎలా ఉంటుందో ఏంటో కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. మేమందరం ఇప్పుడు స్టేడియంకే బయలుదేరాము. నేను, రమేష్, సతీష్ అన్న అండ్ వేణు అండ్ మా బుజ్జి కైవల్య కూడా అందరం కలిసి బయలుదేరుతున్నాం అనమాట. మేము వెళ్ళేది ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్, హోమ్ గ్రౌండ్ హైదరాబాద్. నాకు పర్సనల్గా ధోని అంటే చాలా అభిమానం. సో ఇంతకుముందు నేను ఎక్కువ మ్యాచెస్ చూసేదాన్ని కాదు, బట్ ధోని అంటే ఇష్టం ఏర్పడిన తర్వాత క్రికెట్ మ్యాచెస్ చూడటం స్టార్ట్ చేశాను. అండ్ ఐపీఎల్ కూడా అందుకే అనమాట, సిఎస్కే కోసమే చూడటం స్టార్ట్ చేశాను. అఫ్కోర్స్ అందరం ధోని ఫ్యాన్స్ అండ్ అందరం సిఎస్కేకి సపోర్ట్ కాబట్టి జెర్సీస్ లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళేటప్పుడు. సో జెర్సీస్ తీసుకుంటున్నాం అనమాట, అందరికీ తీసుకున్నాము. అండ్ మా బుజ్జి కైవల్యాకి కూడా ఒక చిన్న జెర్సీ దొరికింది. మ్యాచ్ అప్పుడు 7:30కి, బట్ మేము ఇంటి దగ్గర 3కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వచ్చేసరికి 4 అట్లా అయింది. అప్పటికి చూడండి జనాలు ఎలా ఉన్నారో. ఈ ఐపీఎల్ టికెట్స్ అయితే అనుకున్నంత ఈజీగా అసలు చేతిలోకి రాలేదు, చాలానే కష్టపడ్డారు పాపం మా వాళ్ళు. ఫైనల్లీ అయితే టికెట్స్ అయితే వచ్చాయి, కానీ ఒక్కొక్క టికెట్ 2.5K అయితే మాకు ఆల్మోస్ట్ 4K పైన పడింది. ఒక్కొక్కరికి ఒక 1500+ పడింది. టికెట్స్ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ ప్రైస్కే ఇచ్చారు 2.5కి, బట్ ఈ టికెట్స్ దొరుకుతాయో దొరకవా అని ముందుగానే ఒక పర్సన్కి ఒక 10,000 ఇచ్చామన్నమాట, మమ్మల్ని తీసుకెళ్తారని చెప్పేసి. ఈ టికెట్స్ దొరికేసరికి వాళ్ళకి మేము వద్దని చెప్పాము. సో వాళ్ళు 10,000 కాకుండా అందులో కొంచెం అమౌంటే ఇచ్చారు, వాళ్ళకి లాస్ అవుతుంది అని చెప్పేసి. సో అలా బురిడి అయిపోయామన్నమాట మేము. ఫైనల్గా చూసారు ఎంత క్యూ ఉందో. ఆ క్యూ మొత్తం దాటుకొని స్టేడియంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఫుడ్ అయితే అసలు ఏది అలో చేయరు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా అసలు ఏది అలో చేయరు అనమాట లోపలికి. బేబీ ఉంది కాబట్టి నాకు కొంచెం ఎక్సెప్షన్ ఇచ్చారు, బేబీ ఫుడ్ ఉంది అని చెప్తే ఎక్సెప్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ధోని అందరితో ఫోటోలు దిగుతున్నారు అని అనుకుంటున్నారేమో, ఒరిజినల్ ధోని కాదండి, డూప్లికేట్ ధోని. ఈయన పాపం అసలు కూర్చొని లేదు, కంటిన్యూషన్గా వచ్చి సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు పాపం. ఆయన కూడా చాలా ఓపిక్గా ఇచ్చారు, ఆయన ఓపిక్కి మెచ్చుకోవచ్చు. యాంకర్స్ అయితే వచ్చారు. ప్లేయర్స్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది, ఎందుకంటే టైం ఓన్లీ 5 అయింది, ఇంకా 2 hours ఉందన్నమాట. మంచిగా ప్లేస్ సెలెక్ట్ చేసేసుకొని కూర్చున్నాము. మా చిట్టితలకి ఆకలి వేసేసింది. యాక్చువల్లీ ఈ టైంలో అయితే బనానా పెడతా, కానీ బనానా పెడితే ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు కాబట్టి ఇంటి దగ్గరే బనానా పెట్టేసి ఇప్పుడు ఉగ్గు పెట్టుకున్నా అనమాట. బాగా ఆకలేసింది పాపం, ఆవురున తినేసింది. ఫుడ్ పెట్టేసరికి మా చిట్టి తల్లికి కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది, జోష్ వచ్చింది, మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తుంది అనమాట. మా చిట్టి తల్లి డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూనే ఒక పక్క టైం 6 అయిపోయింది. ప్లేయర్స్ కూడా 1 by 1 స్టేడియం లోపలికి వస్తున్నారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. సో వాళ్ళ ప్రాక్టీస్ అలా చేస్తున్నారు, చాలా చిన్నగానే కనిపిస్తున్నారు. టీవీలోనే ఇంకా పెద్దగా కనిపిస్తారు, ఆబ్వియస్లీ టీవీలో అంటే వాళ్ళ ఒక్కరిని చూపిస్తారు కాబట్టి. వాళ్ళ ప్రాక్టీస్ 1 గంట చూసిన తర్వాత టాస్ టైం వచ్చేసింది. ఎస్ఆర్హెచ్ టాస్ విన్ అయింది. సో వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. ఇంకొక అరగంటలో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడిప్పుడు 3కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి, 4:30కి స్టేడియం లోపలికి వచ్చాము. 2 గంటలు వెయిట్ చేసామన్నమాట. ఇంత ఎర్లీగా బయలుదేరాలా రావాలా అంటే ఖచ్చితంగా మీకు కింద సీట్స్ కావాలి అనుకుంటే మాత్రం రావాల్సిందే, ఎందుకంటే మనకి టికెట్స్లో సీటింగ్ ఆర్డర్ ఏమీ ఉండదు, సీటింగ్ నెంబర్ ఏమి ఉండదు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు వస్తే వాళ్ళు ఫస్ట్ ఫిల్అప్ చేసుకోవచ్చు. మీరు కనుక లేట్గా వస్తే మీకు టాప్ సీట్స్ దొరుకుతాయి. సిఎస్కే ప్లేయర్స్ లిస్ట్ అంతా డిస్ప్లే చేసేటప్పుడు ధోని ఇమేజ్ వస్తే ఎంత సౌండ్ చేశారో, ఎన్ని కేకలు వేశారో చూసారు కదా. సో డైరెక్ట్గా ధోనియే గ్రౌండ్లోకి వస్తే ఇంకెలా ఉంటుందో నాకు చూడాలని ఉంది. ఫైనల్లీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో లైవ్గా చూడాలి సిఎస్కే మ్యాచ్ అని. నాకు 2019లో చెన్నైలో ప్రాజెక్ట్ పడింది. సో 2020లో ఖచ్చితంగా సిఎస్కే మ్యాచ్కి వెళ్దాము అని అనుకున్నా, హోమ్ గ్రౌండ్ అదే కాబట్టి చాలా మ్యాచెస్ ఉంటాయని. బట్ కరోనా వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది, అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు కుదరలేదు.
ఈ లైవ్ మ్యాచ్ వల్ల నాకు తెలియని ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఏంటి అంటే ఇప్పుడు బౌలర్ ఇటు సైడ్ నుంచి బౌల్ వేస్తున్నారు కదా, సో అలా ఫిక్స్డ్గా బౌలర్స్ ఒక సైడ్ నుంచే బౌలింగ్ వేస్తారు అని అనుకున్నాను అన్ని ఓవర్స్. కానీ కాదంట, నెక్స్ట్ ఓవర్కి బౌలర్ మారటమే కాదు, బౌలర్తో పాటు పొజిషన్ కూడా మారింది. సో ఇందాక ఓవర్లో ఇటు నుంచి వేశారు కదా, ఇప్పుడు చూడండి బౌలర్ అటు సైడ్ నుంచి బౌలింగ్ వేస్తున్నారు. నేను ఓన్లీ బ్యాట్స్మెన్సే రన్స్ తీసినప్పుడు అటు ఇటు ప్లేసెస్ షిఫ్ట్ అవుతారేమో అనుకున్నా, కానీ బౌలర్స్ కూడా ఓవర్కి కొత్త వాళ్ళతో పాటు వాళ్ళ పొజిషన్స్ కూడా మారుతాయంట. నాకు నిజంగా తెలియదు ఈ విషయము, ఇప్పుడే తెలుసుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఈ విషయం ఆల్రెడీ తెలుసు అండ్ ఎంతమంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే నిజంగా ఇది ఒక కొత్త విషయమే తెలిసింది. నాకు అర్థం కాక రమేష్ని అడిగితే చెప్పారనమాట, ఇలా ఓవర్కి మారుతారు అని చెప్పేసి. అండ్ మా చిట్టి తల్లి అయితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంది, బాగానే ఎంజాయ్ చేస్తుంది మ్యాచ్ని. అంత ఇసికించడం అయితే విసికించలేదు పాపం, చాలానే కోఆపరేట్ చేస్తుంది. అండ్ ఎంత కాన్సన్ట్రేషన్గా చూస్తుందో తెలుసా, అసలు కొంచెం కూడా డీవియేట్ అవ్వకుండా. మీరు చూడండి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ వీడియో ఒక 20 సెకండ్స్ వరకు తీసినట్టున్నాను, ఆ 20 సెకండ్స్ కూడా అసలు డీవియేట్ అవ్వకుండా మ్యాచ్ కల్లే చూస్తుంది. అసలు దానికి ఏం అర్థమవుతుందో ఏమో కానీ ఎంత కాన్సన్ట్రేషన్గా కూర్చొని చూస్తుందో చూడండి. మేమందరం కూడా అంత కాన్సన్ట్రేషన్గా చూడట్లేదు, చాలా కోఆపరేట్ చేస్తుంది పాపం చిట్టి తల్లి. టైంఅవుట్ ఇచ్చారు, సో టైంఅవుట్ టైంలో ఇలా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుందనమాట. ఇది మనకి లైవ్లో చూపించారు కదా టీవీలో, అందుకే నేను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను అనమాట. ఆ 2.5 minutes ఏం జరుగుతుంది అనేది స్టేడియంలో. కైవల్య కూడా టైంఅవుట్ తీసుకుంది. గేమ్ ఎలాగో జరగట్లేదు కాబట్టి ఫేసింగ్ గ్రౌండ్ సైడ్ నుంచి వాళ్ళ నాన్న సైడ్ టర్న్ చేసింది అండ్ ఎంజాయ్ చేస్తుంది మ్యూజిక్ని. చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తుందో. అక్కడ గ్రౌండ్ ఖాళీగా ఉంది, అటు చూడటం ఎందుకులే అని ఇటు తిరిగి ఎంటర్టైన్ చేస్తుంది అనమాట అందరినీ బుజ్జి తల్లి. టైమర్ తర్వాత ఎగ్జాక్ట్గా 5 overs ఉన్నాయి. వికెట్స్ పడితే కనుక ఖచ్చితంగా ధోని బ్యాటింగ్ వస్తారనమాట. నేనైతే వికెట్స్ పడాలనే కోరుకుంటున్నాను, ఎందుకంటే వచ్చినందుకు లైవ్గా ధోని స్టేడియంలోకి వస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో లైవ్లో చూడాలని ఉంది. వెంకటేష్ గారు అండ్ తెలంగాణ సీఎం కూడా వచ్చారనమాట ఈ మ్యాచ్కి. కైవల్యకి డిన్నర్ టైం అయింది, సో నేను తనకి డిన్నర్ పెడుతున్నాను. నెక్స్ట్ కమింగ్ వచ్చే 2-3 క్లిప్స్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఉండదు, డైరెక్ట్ స్టేడియంలో ఎలా ఉందో అలా మీకు డిస్ప్లే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ధోని స్టేడియంలోకి వస్తున్నారు, సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చూసారు కదా స్టేడియం అంతా ఎలా ఉందో. వచ్చి ఆడింది ఎగ్జాక్ట్గా 2 balls, అందులో ఒకటి డాట్ అండ్ ఇంకొకటి సింగిల్ తీశారు. వచ్చిందే లాస్ట్ 3 balls, అప్పుడు అందులో 2 balls ఆడారు. ఆ 2 balls కనుక బౌండరీస్ వెళ్తే ఇంకెంత గోలగా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే చాలా హ్యాపీ ధోని వచ్చి
బ్యాటింగ్ అయితే చేసినందుకు. అసలు వస్తారో రారో అని అనుకున్నాను. ఇంత కష్టపడి నేను వచ్చినందుకు, ఫీల్డ్‌లోకి వచ్చినందుకు నేను చాలా హ్యాపీ. అది బౌండరీ వెళ్ళినా వెళ్ళకపోయినా ధోని బ్యాటింగ్ చూసాను నేను లైవ్‌లో. అండ్ స్టేడియంలో ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని ఎంజాయ్ చేశాను ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. ఇది ఎంజాయ్ చేయాలి అని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి. అండ్ ఇప్పుడు ఇది ఇలా జరగడానికి మెయిన్ రీజన్ మాత్రం రమేష్ అని చెప్పాలి. బేబీతో ఇన్ని అవర్స్ బయటికి వచ్చి అది కూడా ఇంత క్రౌడ్‌లో అంటే నిజంగా చాలా బిగ్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకు రిస్క్ అని చెప్పి రమేష్ ఒక్క మాట అన్నా కానీ నేను ఈ మూమెంట్‌ని ఎంజాయ్ చేయలేనేమో. బట్ రమేష్ ఎందుకు వద్దు అనకుండా ఓకే వి విల్ టేక్ కేర్ ఆఫ్ బేబీ అని చెప్పేసి నన్ను తీసుకొని వచ్చాడు కదా స్టేడియంకి. నిజంగా దీనందరికీ మాత్రం నేను రమేష్కి థ్యాంక్ యూ చెప్పాలి. రమేష్తో పాటు బుజ్జి కైవల్యకి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. తను కనుక కోఆపరేట్ చేయకపోయింటే మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోయే వాళ్ళము. బట్ తను ఎంజాయ్ చేసింది, తనతో పాటు నేను ఎంజాయ్ చేశాను. నేను ఇంత ఎంజాయ్ చేయడానికి కారణం మాత్రం నిజంగా నా బేబీ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ రా కైవల్య. ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఫస్ట్ 6 ఓవర్స్ చూడంగానే విన్నింగ్ మూమెంట్ సిఎస్కే వాళ్ళది కాదు అని అర్థమైపోయింది. చాలా బాగా ఆడారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఫస్ట్ 6 ఓవర్స్లోనే స్కోర్లో ఆల్మోస్ట్ చాలా వరకు కొట్టేశారు. విన్ అయినా విన్ అవ్వకపోయినా కానీ సిఎస్కే బ్యాచ్ నేనైతే. మ్యాచ్ అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ఓన్ ద మ్యాచ్. మేము 3ంటికి స్టార్ట్ అయ్యామని చెప్పా. ఇప్పుడు టైం 11:30 దాటింది. ఆల్మోస్ట్ 9 గంటలు అవుతుంది. మా మేడం గారు ఎంత యాక్టివ్గా ఉందో చూసారు కదా మ్యాచ్ అయిపోయే ముందు కూడా. ఈ 9 అవర్స్లో గట్టిగా ఒక పావుగంట పడుకుంది. అది కూడా టాస్ వేశాక మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందు. ఆ పావుగంట పడుకోవడమే. మధ్యలో ఫీడింగ్ అయితే ఓకే ఒక 2 టైమ్స్ తిన్నది కానీ నిద్ర మాత్రం పోలేదు. ఇంక ఇంటికి వెళ్ళి ఆరామ్సే వచ్చుంటుంది. వీళ్ళేమో ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. మనకి టీవీలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అవి ఇవి చూపిస్తూ ఉంటారు గేమ్ అయిపోయిన తర్వాత. సో వెనకాల పాపం వీళ్ళు ఇంతమంది పట్టుకొని ఉంటారనమాట ఆ బ్యాక్గ్రౌండ్ కోసం. అంతా బాగానే ఉంది. ఒక పావుగంట ఫొటోస్ దిగి మేము బయటకు వెళ్ళినా కానీ ఇంకా జనాలు అంతే ఫుల్గా ఉన్నారు. కొంచెం కైవల్య సఫకేట్ అయింది వాళ్ళల్లో. సో మేము పక్కకు వచ్చేసి నించున్నాం అనమాట. ఓవరాల్గా నాకైతే స్టేడియం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. 1 టైం ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా బాగుంటుంది. ఇప్పుడు నేను రెండోసారి వెళ్తానా లేదా అంటే కనుక ధోని ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్తా టికెట్స్ దొరికితే. బట్ యా ఇంకోసారి వెళ్ళకపోయినా నాకైతే ఎలాంటి రిగ్రెట్ లేదు. ఎందుకంటే 1 టైం ఎక్స్పీరియన్స్ నాకు చాలు. ఆ టికెట్స్ వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేసుకుంటారు కదా. హ్యాపీగా డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడమే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.